మన ఛానల్లో వచ్చేసి ఒక పోల్ అయితే పెట్టాను వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్సే కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు చూసుకున్నట్లయితే 5% అయితే ఉన్నారనమాట. సో 5% అంటే 552లో 5% ఎంత చూసుకున్నా కానీ 28-30 మెంబర్స్ అయితే వస్తారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా రీఅప్లోడ్ అడిగినా కూడా మనకు అడిగిన రీఅప్లోడ్ అడిగిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే 19th వరకు టైం ఉంది కాబట్టి అయిపోతుంది. ఇక్కడ ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన 5% కాకుండా రిమైనింగ్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏం చేయాలంటే మీరైతే ఫస్ట్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో మీకు ఎలిజిబిలిటీస్ ఉన్న సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, అట్లాగే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని ముందైతే రిజిస్ట్రేషన్ చేయండి. మెయిన్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మీరేం చేస్తారంటే మీకు 5 days ఇంకా టైం ఉంది, 19th వరకు వెరిఫికేషన్. రిజిస్ట్రేషన్కి మాత్రం ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి మీ దగ్గర ఉన్న సెమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లేనివి వదిలేసి ఉన్నవి మాత్రం అప్లోడ్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి ఉన్న వాటిని పెట్టుకొని. మీరు ఈరోజు అప్లోడ్ చేస్తే మీది వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి వెరిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ ఎలిజిబిలిటీస్, క్యాస్ట్, ఇన్కమ్ ఇవి అయితే ఎటు ఉంటాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఒకటే ప్రాబ్లం మెయిన్. ఎవరికైతే రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు మాత్రమే మీరైతే మాత్రం మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో రిజిస్ట్రేషన్ అయితే చేయండి. మీకు ఒక 4 days లోపు మీకు కాలేజీలో కానీ లేదా యూనివర్సిటీలో కానీ సర్టిఫికేట్ వచ్చిద్ది అనుకుంటే మాత్రమే మీ దగ్గర ఉన్న సెమ్ సర్టిఫికేట్స్తో అయితే రిజిస్ట్రేషన్ చేయండి. లేదు అనుకుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే మీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. సో ఇదన్నమాట. ఎందుకంటే మనకి ఈరోజే లాస్ట్ డే. మీకు వెబ్సైట్లో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. ఇక్కడైతే మాత్రం మనకి మెన్షన్ చేసే ఇచ్చాడు, 14th వరకు అని ఇచ్చాడు. ఒకవేళ ఎక్స్టెండ్ చేసే పని అయితే ఇక్కడ మెన్షన్ చేసేవాడు అనమాట, కానీ చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెరిఫికేషన్ మాత్రం 19th వరకు ఉంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళకి మాత్రం 19th వరకు అయితే టైం ఇచ్చాడు. సో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ అయితే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి మిమ్మల్ని ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారో అవి చూసుకొని రిజల్ట్స్కి సంబంధించి మాత్రమే మీకు 4 days లోపు 19th లోపు వస్తాయి అనుకుంటే, అది యూనివర్సిటీకి వెళ్ళైనా కానీ కాలేజ్కి వెళ్ళైనా కానీ మీరు తెచ్చుకోగలరు అనుకుంటే మాత్రమే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో క్వాలిఫికేషన్ ప్రూఫ్ దగ్గర మీ దగ్గర ఉన్నవి అప్లోడ్ చేసి మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి పేమెంట్ చేసిన తర్వాత. సో మీరు ఈ రోజులోపు నైట్ లోపు కనుక చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మీరు నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు సర్టిఫికేట్లు రాక లేకపోతే వేరే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఈ సర్టిఫికేట్లు అనేవి లేక మాత్రం ఆగిపోవాలనుకుంటే మాత్రం ఇంకా మీరు సెకండ్ కౌన్సిలింగ్కే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చేసి 70% సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనే నమ్మకం అయితే పెట్టుకోవద్దు. కాబట్టి ముందుగానే ఇప్పుడు ఏంటంటే మీకు లేనిది 1-2 సెమ్ సర్టిఫికేట్లు లేకపోతే మీ దగ్గర 4 సెమ్లు ఇప్పుడు 6 సెమ్స్ ఉంటే మీ దగ్గర 4 సెమ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీరు ఇంకో 4 daysలో అవి తెచ్చుకోగలరు. 4 daysలో తెచ్చుకోగలరు అనుకుంటే ఇప్పుడు 4 సెమ్స్ మీ దగ్గర ఉన్నాయి వాటిని పెట్టేసి అప్లోడ్ చేయండి. వాడు రిజెక్ట్ చేస్తాడు. ముందైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయి తర్వాత వాడు రిజెక్ట్ చేస్తాడు. రేపు రిజెక్ట్ చేశాడు అనుకో, తర్వాత రోజు మీరు ఈ 4 రోజుల్లో ఇటు కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకుంటారు కాబట్టి మీరు అప్లోడ్ చేసేస్తారు. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. రిజెక్ట్ అయినా పర్లేదు. ఎవరికైతే రిజల్ట్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే, రిజల్ట్స్ రాని వాళ్ళు కాదు. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు, సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే. రిజల్ట్స్ రాని వాళ్ళు అయితే మాత్రం చేసేదేం లేదు, సెకండ్ కౌన్సిలింగ్ మాత్రం ఆగాల్సిందే. ఎవరికైతే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిందో, అప్లికేషన్ అనేది సక్సెస్ అయిందో వాళ్ళైతే ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ దగ్గర క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి. రీఅప్లోడ్ అడిగిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. చాలామందికి ఎంటర్ అవ్వట్లేదు, రీఅప్లోడ్ అడిగిన వాళ్ళకి ఎంటర్ అవుతుంది. సో మీరైతే అది చూసుకొని ల్యాప్టాప్లో లేదా సిస్టంలో కానీ మీరైతే రీఅప్లోడ్కి అయితే చేయండి. ఆ రీజన్ చూసుకోండి. ఫస్ట్ మీకు ఏ రీజన్ అడిగాడు ఆ రీజన్ చూసుకొని మీరైతే రీఅప్లోడ్ చేయండి. మిమ్మల్ని లోకల్ ప్రూఫ్ అడిగాడా, లోకల్ ప్రూఫ్ అడిగితే లోకల్ ప్రూఫ్ సబ్మిట్ చేయండి. లేదా స్టడీకి సంబంధించి మీ CMM అడిగాడా, CM అప్లోడ్ చేయండి. సో అది లేకపోతే ప్రొవిజనల్ అప్లోడ్ చేయండి. ఏదో ఒకటైతే క్వాలిఫికేషన్ సరిపోతుంది. సో ఒకటి రిజెక్ట్ చేస్తే ఇంకోటి సెకండ్ ఆప్షన్ అయితే మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రీఅప్లోడ్ గురించి అయితే ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవడానికి అయితే టైం అయితే మాత్రం ఈరోజు నైట్ వరకే అనమాట. ఈరోజు నైట్ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 19th లోపు అయితే మాత్రం వెరిఫికేషన్ ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రీఅప్లోడ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు టెక్స్ట్ చేయండి. ఛానల్ బయోలో వచ్చేసి లింక్స్ ఉన్నాయి.